సమాచార హక్కు సభ్యులు అందరికీ నా నమస్కారములు. మన పొన్నూరు ఒకసారి ఈ సమాచార హక్కు కార్యక్రమంలో ఎంతో పాల్గొంటున్నారు. నేను దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాత బిజ్జి ఉన్నప్పుడే మా మిత్రుడు హుసేన్ బీరా గారు ప్రెసిడెంట్కి వెళ్ళాను. అప్పటి నుంచి కూడా సమాచార హక్కు అంటే తెలుసుకుంటాను. కానీ సమాచార హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఒక వజ్రాయుధమే. కానీ దీంట్లో మనం అందరం ఏం పొరపాటు చేస్తున్నామంటే పోయి అడగడానికి ఎవరికి ధైర్యం రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే అధికారులు కూడా మెప్పు పొందుతున్నారు. అంటే ఇవ్వాలంటే కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే డబ్బుల గురించి ఏదైనా అడగడము ఇట్లా చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమానికి నేనేమంటే నేను కూడా తాడిమేని మండలం కన్జ్యూమర్ ఫోరంగా ఉన్నాను. ఏదైనా కలిసి చేస్తామని రారు. మన హుసేన్ బీరా సార్ గారు మా ఊరి నుంచి కూడా పిలుచుకోమని చెప్తే 5-6 మంది చెప్తే ఒక 2 వచ్చినారు. ఎందుకంటే ఇది ప్రజల్లో అవగాహన లేదు. కాబట్టి దీనికి మనమంతా ఏం చేయాలంటే, నేను సారుకు ఆరోగ్యం బాగాలేదు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇంకా ఏదైనా చేసేవాళ్ళు కానీ ఒక గ్రామానికి ఒక యూనిట్గా తయారయ్యి ప్రతి ఒక్క గ్రామంలోనూ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పిల్లలను ఉద్యోగస్తులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వయసు అయిపోయినా చేయలేము. నాకు కూడా 60 నెలలు నేను చేయలేను. చిన్నపిల్లలే కాబట్టి నెలకు ఒక రోజు ఒక ప్రోగ్రాం చాలు. రోజంటే చేయలేము. మన ఆరోగ్య రీత్యా నెలలో ఒక రోజు ఊరు ఏదైనా ఎన్నుకొని అక్కడ పిల్లల్లో ఉత్తేజవంతులు చేసి ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తే ఇంకా బాగా విజయవంతం అవుతుంది. ఈ చట్టాలు కూడా అన్ని మంచి చట్టాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే దీనికి తప్పు అవుతుందంటే మందే. ఎందుకంటే అధికారులకు భయపడడం కొంత తప్పు, పోలేకపోవడం తప్పు. ఏదైనా అడిగితే మనం విమర్శిస్తారు. ఇలాంటి భయపడుతుంటే ఏ పని చేయలేము. కానీ మన సారు చేసినట్లు ఇంకా ఇలాంటి వాళ్ళు ఆణిముత్యాల మీద తయారయ్యి సంఘాలలో బలోపేతం చేయాలని మా మిత్రుడు హుసేన్ బీరా గారు ఈరోజు ఈ మీటింగ్ రావని చెప్పడం వల్ల వచ్చినాను. కానీ నేను ప్రజా రిపోర్టర్గా 30 ఏళ్ళు పనిచేశాను. అయితే ప్రతి ఒక్క సమస్య ఏది వచ్చినా కూడా చట్టాలు ఉన్నాయి కానీ దీనికి అధికారులు లేదు. దీనికి కూడా మన రాజకీయ నాయకులు ఒత్తులు పలుకోకుండా పైన నుంచి గవర్నమెంట్ నుంచి ఒత్తులు తెచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే విజయవంతమవుతాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరము కంకణం కట్టుకొని చేయాలని మన మిత్రులకు, మన అధికారులకు మనం తెలియజేసుకుంటున్నాం.